అందరికీ షలోం. ప్రార్థన. మహిమాస్వరూపి పరిశుద్ధుడ ప్రేమమయుడ అత్యులేఖుడ అద్వితీయుడ కరుణామయుడ యుగయుగములు జీవించుచు ఉన్న తండ్రి, కృపా కనికరం గల తండ్రి, ఆలోచనకర్త తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి, నిన్ను మహిమపరచడానికి, నీ క్రియలను కొనియాడటానికి, నీ నామమును హెచ్చించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నతమైన యెహోవాను నీవు నివాసముగని, ఆశ్రయమైన యేషువాను నీవు ఆనందపరచితివి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 17వ అధ్యాయంలో సంసోను వారు చనిపోయిన తర్వాత మీకా గారు ఉంటూ ఉన్నారు. ఈ మీకా గారు ఎఫ్రాయిమీయుడైన ఈ మీకా గారు ఆయన యొక్క తల్లిగారికి 1000 వెండి రూకలు ఇస్తానని అన్నప్పుడు ఆమె నేను ఒక పోత విగ్రహాన్ని అదోనే పేరిట నేను చేస్తాను అని చెప్పేసి 1000 వెండి నాణాలలో 200 పోత విగ్రహములు చేసేవాని దగ్గర ఇవ్వగా ఒక పోత విగ్రహాన్ని చేసినప్పుడు మేకా ఇంట దేవమందిరం ఒకటి ఉన్నది. ఆ మందిరములో ఈ యొక్క పోత విగ్రహాన్ని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మేకా గారు ఆయనకి యాజకుడిగా ఉండటానికి తన కుమారుల్లో ఒకరిని ప్రతిష్ఠించి ఆ కుమారుడి యాజకుడిగా పెట్టుకుంటున్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. అయితే యోధా వంశస్థుడు లేవి వంశస్థుడైన యోధా ఆయన నివసించట్టుగా గల అనువైన ప్రదేశం కోసం చూస్తూ ఈ యొక్క మేకా యొద్దకు వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. వచ్చినప్పుడు మీకాతో అంటూ ఉంటాడు యోధా, నేను నివసించగలడానికి మంచి ప్రదేశం నాకు కావాలి అని చూస్తున్నాను అని అన్నప్పుడు లేవీయుడని గ్రహించి మీకా, నీవు ఎక్కడ కూడా దూరం ఉండవలసిన అవసరం లేదు, నా దగ్గరే ఉండు, నాకు యాజకుడిగా నాకు తండ్రిగా ఉండి ఉండటం వల్ల సంవత్సరం మనకు 10 వెండి నాణ్యాలు నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, దుస్తులు, బట్టలు, ఆహారమును నీకు నేను అనుగ్రహిస్తాను అనేటప్పుడు లేవీయుడైన యోధా ఒప్పుకొని ఆ మేకాకి యాజకుడిగా ఉంటున్నట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు, నీకు అవసరత ఉంటే ఆ అవసరతలను తీర్చేవాడు అయిన అదోనై ఇక్కడ యోధాకు అట్టి పరిస్థితుల నుంచి విడిపించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఆమేన్.